అందరికీ నమస్కారం అండి. కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి గురించి, ఆయన అవతార విశేషం గురించి తెలుసుకుందాము. వెంకటేశ్వర స్వామి అవతారము చాలా విచిత్రంగా జరిగింది. వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి అమ్మవారితో ఆనందంగా గడపడానికి క్రీడాద్రి, ఆనందాద్రి అనే ఒక పర్వతాన్ని సృష్టించారు. ఆ పర్వతం మీద ఆ అమ్మవారితో ఆయన చాలా సంతోషంగా క్రీడిస్తూ ఉన్నారన్నమాట. ఆ క్రీడాద్రి చాలా మనోహరంగా సెలయేర్లతో, పచ్చటి వనాలతో, పక్షులతో, కిలకిలలాడే పక్షులతో చాలా ఆనందంగా, చాలా ఆహ్లాదంగా ఉంది. అలా వెంకటేశ్వర స్వామి మహాలక్ష్మి అమ్మవారితో అలా ఆనందంగా విహరిస్తూ ఉన్నారు ఆ క్రీడాద్రి మీద. క్రీడాద్రి నా స్వామివారు లక్ష్మీ అమ్మవారితోటి ఆనందంగా విహరించే ఒక దివ్య స్థలము క్రీడాద్రి. ఆ క్రీడాద్రి మీద చాలా ఆనందంగా అమ్మవారితో విహరిస్తూ ఆయనకి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు వెంటనే గరుత్మంతుని పిలిచి, గరుత్మంత, నేను భక్తుల రక్షణార్థం నేను భూమి మీద వెంకటేశ్వర అవతారంతో వెలవబోతున్నాను. అందుకని ఈ క్రీడాద్రి అనే పర్వతాన్ని తీసుకువెళ్ళి నువ్వు భూమి మీద పెట్టు, నేను అక్కడ మానవ రూపంలో నేను అక్కడ వెలుస్తాను అనేసి అన్నారనమాట. వెంకటేశ్వర స్వామివారు ఆదేశించారు. వెంటనే గరుత్మంతుడు స్వామి ఆజ్ఞను పాలించి ఆ క్రీడాద్రిని తీసుకొచ్చి ఆనందాద్రిని భూమి మీద తీసుకొచ్చారనమాట గరుత్మంతుడు. అలా గరుత్మంతుడు తీసుకొచ్చి పెట్టిన ఆ కొండే ఇప్పుడు వెంకటాచలము. స్వామివారు ఎన్ని అవతారాలు ఎత్తారో, నృసింహస్వామి, రామ అవతారము, కృష్ణ అవతారము, కలియుగములో వెంకటేశ్వర అవతారము. వెంకటాద్రికి కూడా ఒక్కో యుగములోని ఒక్కో పేరుతో పిలువబడింది. కృతయుగములో ఆ పర్వతాన్ని వృషాద్రిగా పిలిచేవారు. కృతయుగంలో వృషభాద్రి అని పిలవడానికి ఒక కారణం ఉంది. కృతయుగంలోని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడి పేరు, కృతయుగంలో వృషభాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ వృషభాసురుడు అనే రాక్షసుడు ఆయన చాలా భక్తిగా ఆ సెలయేరులో స్నానం చేసి చాలా భక్తిగా నియమనిష్టలతో నరసింహశాల గ్రామాన్ని పూజ చేస్తూ ఉండేవాడు. వృషభాసురుడు రాక్షసుడైనప్పటికీ ఆయన ప్రజల్ని ఎంత బాధలు పెట్టినా అతను మహాభక్తుడు. ఆయన నారసింహ ఉపాసన చేసి తన శక్తిని మరింత చాలా పెంచుకున్నాడనమాట. అయితే వృషభాసురుడు తన నైజమైన రాక్షస లక్షణాలతో మునులను, ప్రజలను చాలా హింసిస్తూ ఉండేవాడు. ఆ మునులు ఆ వృషభాసురుడి బాధ తట్టుకోలేక వైకుంఠం వెళ్ళి ఆ మునులందరూ నారాయణ్ని ఇలా కోరుకున్నారు. నారాయణ, మమ్మల్ని ఆ వృషభాసురుడు అనే రాక్షసు నుంచి మమ్మల్ని మీరే కాపాడాలి. అతడు మహా భక్తుడే, కాకపోతే ఆ గర్వంతో మమ్మల్ని చాలా బాధలకు గురి చేస్తున్నాడు. అతని నుండి మమ్మల్ని కాపాడండి అని వేడుకున్నారు మునులందరూ, ప్రజలు. మునులు మాట విన్న విష్ణుమూర్తి సరేనని వాళ్ళందరినీ పంపించి, అప్పుడు ఆయన వృషభాసురుడు మహాభక్తుడు కదా, నరసింహుని ఉపాసిస్తున్నాడు కదా, ఆయన ఉపాసనకు మెచ్చి నరసింహ అవతారంలో ఆయనకి దర్శనమిచ్చి, వృషభాసురా, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగారనమాట. అప్పుడు వృషభాసురుడు, స్వామి, నాకు మోక్షం వద్దు, నాకు మీతో యుద్ధం చేయాలని చాలా కోరికగా ఉంది అని వరం కోరారట. శ్రీమన్నారాయణుడు సరే అలాగే నీతో యుద్ధం చేస్తానని ఆయన కోరికని మన్నించారనమాట. అప్పుడు అలాగా నారాయణుడికి ఈ వృషభాసుడికి భీకర యుద్ధం జరుగుతుంది. అయితే అతని రాక్షసుడి ప్రవృత్తి యుద్ధం చేయడమే. అతను ఉపాయం ఏంటంటే నారాయణతో యుద్ధం చేసి యుద్ధంలో మెలకువలు తెలుసుకోవాలని అతని ఆశ. అయితే నారాయణతో యుద్ధం చేసి ఆ వృషభాసురుడు బలం క్షీణించింది. ఇంకా తనకి మరణ గడియలు ఆసన్నమయ్యాయని అర్థమైంది. స్వామి, నాకు ఒక్క కోరిక స్వామి అనేసి స్వామిని కోరుతాడు ఆ వృషభాసురుడు. ఏమిటి భక్త అంటాడు నారాయణుడు. నేను మరణించాక నాకు ఈ కొండకి వృషభాద్రి అని పేరు పెట్టాలి అని కోరిక కోరుతారు. నారాయణుడు సరే అని అంగీకరిస్తారు.
అలా గరుత్మంతునిచే భూమి మీదకి తేవబడిన ఆనందాద్రిని కృతయుగములో వృషభాసురుడు కోరిక మేరకు వృషభాద్రి అని నామకరణం చేసి వృషభాద్రిగా పిలువబడింది. అదే ఆనందాద్రిని త్రేతాయుగంలో అంజనాద్రి అని పిలువబడింది. అంజనాద్రి అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసుకుందాము. అంజనాదేవి ఆ పర్వతం మీద పుత్ర సంతానం కోసం తపస్సు చేసింది. ఆ తపస్సు ఫలితం వల్ల అంజనాదేవికి మహాబల సంపన్నుడైన హనుమంతుడు జన్మించారన్నమాట. ఆ పర్వతం మీదే హనుమంతుడు జన్మించాడు కాబట్టి ఆ పర్వతానికి అంజనాచలం అని పేరు వచ్చింది. అదే పర్వతం కృతయుగములో వృషభాద్రిగా, త్రేతాయుగములో అంజనాద్రిగా పిలువబడింది అన్నమాట. అదే కొండని ద్వాపర యుగం వచ్చేటప్పటికి శేషశైలంగా పిలిచారన్నమాట. శేషశైలం అని పిలవడానికి కూడా పురాణంలో ఒక కథ ఉంది, దాని గురించి తెలుసుకుందాము. నారాయణుడు లక్ష్మీమాతతో విహరిస్తూ ఆనందంగా క్రీడిస్తూ అటువైపు ఎవరూ రావద్దని ఆదిశేషుణ్ణి తన కాపలా పెట్టారన్నమాట. అదే సమయంలో చాలా ముఖ్యమైన పని ఉందని వాయుదేవుడు నారాయణ్ణి కలవడానికి వచ్చారు. అయితే ఆదిశేషుడు నారాయణ్ణి ఇప్పుడు కలవడానికి వీలు లేదు, ఆయన అమ్మవారితో ఆనందంగా క్రీడిస్తున్నారు అనేసి వాయుదేవుణ్ణి లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదు. అయితే వాయుదేవుడు ఆదిశేషుణ్ణి, నేను చాలా ముఖ్యమైన పని మీద నారాయణ్ణి కలవాలి, నన్ను వైకుంఠంలో వెళ్ళడానికి అనుమతి ఇవ్వు అంటే శేషుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వైకుంఠంలోకి వెళ్ళనివ్వను, నన్ను ఇక్కడ నారాయణుడు లోపలికి ఎవరికి పంపించవద్దని నన్ను కాపలా పెట్టారు. నన్ను మించిన భక్తుడు కానీ, నన్ను మించిన బలవంతుడు కానీ, నన్ను మించిన పరాక్రమవంతుడు కానీ ఎవరూ లేరు, నేను ఏ విధంగానూ నేను నిన్ను లోపలికి వెళ్ళనివ్వను అనేసి ఆదిశేషుడు అంటారు వాయుదేవునితో. వాయుదేవ, నా గొప్పతనం తెలుసా, మీరు ఎప్పుడైనా ఒకసారి వచ్చి నారాయణ్ని కలుస్తారు, నేను నిరంతరము లక్ష్మీనారాయణుల సన్నిధిలోనే నేను ఉంటూ ఉంటాను, నాకు అంత బలము, అంత విలువ, అంత గొప్పతనము, నాకు అంత నారాయణ్యందు అపారమైన భక్తి ఉంది, నన్ను మించిన భక్తుడు కానీ, నన్ను మించిన బలవంతుడు కానీ ఈ లోకంలో ఎవరూ లేరు అనేసి చాలా గర్వంగా సమాధానం ఇస్తాడు ఆదిశేషుడు. అప్పుడు వాయుదేవుడు ఇలా అంటారు, నేను ఎంత గొప్పవాడినంటే స్వామివారు నన్ను పరుపుగా చేసుకుని నా మీద శయనిస్తారు. అమ్మవారు, ఆ స్వామివారు శయనించినప్పుడు అమ్మవారు కూడా నా మీద కూర్చుని ఆ స్వామివారి పాదాలు ఒత్తుతూ ఆ స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటారు. అలా లక్ష్మీనారాయణులకి అత్యంత ప్రియమైన తన పుత్రుని కంటే చాలా విలువైన వాడిని నేను తెలుసా అని ఆదిశేషుడు వాయుదేవుడితో అంటారు. ఇలా ఆదిశేషుడు వాయుదేవుడు ఇలాగ వాదించుకుంటుంటే ఆదిశేషుని మాటలు అమ్మవారు విన్నారు. స్వామి, వీరి ఆదిశేషుడి మాటలు శృతిమించాయి, వీరి గొడవ చాలా పెద్దది అయ్యేలా ఉంది స్వామి అనేసి నారాయణతో అమ్మవారు ఇలా అంటారు. ఎక్కడైతే గర్వం పెరుగుతుందో అక్కడ నారాయణుడు ప్రత్యక్షం అవుతారు. అప్పుడు నారాయణుడు వెంటనే వెలుపలికి వచ్చి, ఓ ఆదిశేష, ఓ వాయుదేవ, మీది అహంకారము చాలా శృతిమించింది, మీలో ఎవరు గొప్పో తెలుసుకోవాలంటే నేను చెప్పింది ఈ విధంగా చెయ్యండి. గరుత్మంతుడు ఆనందాద్రిని తీసుకువెళ్ళి భూమి మీద పెట్టారు. ఆ ఆనందాద్రిని నువ్వు వెళ్ళి బలంగా చుట్టుకో ఆదిశేష, దాన్ని కదపగలిగితే వాయుదేవుడు గొప్పవాడవుతాడు. వాయుదేవుడు నిన్ను కదపకుండా నువ్వు ఆనందాద్రిని గట్టిగా పట్టుకుని ఉండి వాయుదేవుడు నిన్నేమి చేయకుండా ఉంటే నువ్వు గొప్పవాడివి. దాని ఎవరు గొప్ప అనేది నిర్ణయం నేనే కాదు, ఈ ప్రపంచం అంతా చూస్తుంది, సకల దేవతలు చూస్తారు, మీలో ఎవరు గొప్ప మీరే తేల్చుకోండి అని నారాయణుడు అంటారు. స్వామివారు తన ఇద్దరు భక్తులకి ఎందుకు ఇలా పరీక్ష పెట్టారు అనుకుంటారా? ఎందుకంటే అసలు వీళ్ళ అహంకారం ఎలా తీయాలి అని స్వామివారు ఈ ఉపాయం ఆలోచించి వారికి ఈ పరీక్ష పెట్టారన్నమాట. అప్పుడు వెంటనే ఆదిశేషుడు వెళ్ళి ఆ ఆనందాద్రిని గట్టిగా చుట్టుకుని ఉన్నారు. అప్పుడు వాయుదేవుడు అక్కడికి వెళ్ళి, ఓహో ఆదిశేష, నువ్వు ఈ పర్వతాన్ని చుట్టుకుని ఉన్నావా అనేసి వాయుదేవుడు తన చిటికెన వేలుతో ఆ పర్వతాన్ని ఇలా విసురుతారు. ఆ పర్వతము వెంటనే 15 లక్షల యోజనాల దూరము దక్షిణ దిశగా వెళ్ళి పడుతుంది.
ఆ పర్వతాన్ని చుట్టుకున్న ఆదిశేషుడికి ప్రాణం పోయినంత పని అయ్యింది. వాయుదేవుడు ధాటికి తట్టుకోలేకపోయారు. వెంటనే ఆ పర్వతరాజు అయిన మేరు పర్వతం పరిగెట్టు అప్పుడు మేరు పర్వతం ఇలా అంటారు, అయ్యో ఆ క్రీడాద్రి ఆనందాద్రి నా కుమారుడు, మీరిద్దరు మీ బలాబలాలు తేల్చుకోవడానికి నా కుమారుని ఇన్ని లక్షల యోజనాల దూరం నెట్టడం ఇది న్యాయమా అని అడుగుతారు. అయితే ఆ మేరు పర్వతం మాటలకి వాయుదేవుడు వెళ్ళి ఆ పర్వతాన్ని తీసుకువచ్చి మరలా యథాస్థానంలో ఆనందాద్రిని యథాస్థానంలో పెట్టేశారన్నమాట. విచిత్రం ఏమిటంటే ఆనాడు ఆదిశేషుడి పర్వతాన్ని ఎలా చుట్టుకుని పడుకున్నారో అదే అదే స్థితిలో ఇప్పుడు ఆనందాద్రి అయిన వెంకటాచలం మనకి అలా కనిపిస్తుంది అన్నమాట. ఆదిశేషుడు చుట్టుకుని ఉన్నట్లుగా మనకి వెంకటాద్రి కనిపిస్తుంది. అలా ఆదిశేషుడు చుట్టుకున్న పర్వతం కాబట్టి శేషాచలంగా పేరు వచ్చిందన్నమాట. అలా శేషాచలాన్ని కలియుగములో వెంకటాద్రిగా పిలువబడింది అన్నమాట అండి.